మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, తెలంగాణలో 1150 పోస్టల్ జాబ్స్కు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మీకు 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ తెలంగాణ సర్కిల్లో దాదాపు 25 జిల్లాలోని 18 పోస్టల్ డివిజన్లలో ఖాళీగా ఉన్న 1150 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 10th పాస్ అయిన అభ్యర్థులు ఫిబ్రవరి 26లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పోస్టల్ సేవలను ప్రతి గ్రామానికి విస్తరించాలని నిర్ణయించింది. ఈ సేవల విస్తరణలో బీపీఎం మరియు ఏబీ పిఎంల పాత్ర కీలకం కానుంది. సొంత ఊర్లో ఉంటూ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా రోజుకు 4 నుంచి 5 గంటలు పనిచేస్తూ నెలకు 10,000 నుంచి 12,000 వరకు సంపాదించే అవకాశం పోస్టల్ డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 10th మెరిట్ ఆధారంగా ఉన్న ఊరిలోనే జాబ్ చేయొచ్చు. బీపీఎం లేదా ఏబీపీఎం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉత్తర ప్రత్యుత్తరాల బట్వాడా, ల్యాప్టాప్, మొబైల్, ఇతర ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తూ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ లావాదేవీలు, కౌంటర్ ఆపరేషన్స్, రికార్డుల నిర్వహణతో పాటు ఐపీఓ, ఏఎస్పీఓ, ఎస్పీఓఎస్, ఎస్ఎస్పీఓస్, ఎస్ఆర్ఎం, ఎస్ఎస్ఆర్ఎం తదితర ఉన్నతాధికారులు ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది. గంటల ప్రాతిపదికన వేతనం ఉంటుంది. మొత్తం పోస్టులు 1150 ఉన్నాయి. సో విభాగాలు బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. సో రిజర్వేషన్ల వారీగా చూస్తే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 130 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి 279 ఉన్నాయి. పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజబిలిటీ అంటే వికలాంగులకు 38 ఉన్నాయి. ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్కి 154 ఉన్నాయి. ఎస్సీ షెడ్యూల్డ్ ట్రైబ్కి 65 ఉన్నాయి. ఇక ఓపెన్కి అన్రిజర్వ్డ్ 484 పోస్టులు ఉన్నాయి మొత్తం. సో అర్హతలు చూసినట్లయితే మ్యాథ్స్, లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10th ఉత్తీర్ణత అయి ఉండాలి, అంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అభ్యర్థి కనీసం 10వ తరగతి వరకు లోకల్ లాంగ్వేజ్లో చదివి ఉండాలి, అంటే మనకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతామో అందులో చదివి ఉండాలి. సో ఇది అందరికీ ఉంటుంది. సో కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు చేసి ఉండాలి. సో సంబంధిత గ్రామ పరిధిలో నివాసం ఉండాలి. సో వయసు చూసినట్లయితే 2021 జనవరి 27 నాటికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు సడలింపు ఉంటుంది, అంటే 45 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఓబీసీలకు 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది, అంటే 43 సంవత్సరాల గరిష్ట వయసు వరకు ఉంటుంది. పీడబ్ల్యూడి అంటే మనకు అభ్యర్థులకు 10 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీళ్ళకు 50 ఏళ్ళ వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ జీతం చూసినట్లయితే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అంటే టీఆర్సీఏ పద్ధతిలో వీరికి చెల్లింపులు ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం పోస్టుకు కనీసం 4 గంటలకు టీఆర్సీఏ ప్రకారం 12,000 ఉంటుంది. కనీసం 5 గంటలకు టీఆర్సీఏ కింద 14,500 చెల్లిస్తారు. ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టులకు కనీసం 4 గంటలకు టీఆర్సీఏ కింద మనకు 10,000 రూపాయలు కనీసం ఉంటుంది. అదేవిధంగా 5 గంటలకు కనీసం 12,000 రూపాయలు చెల్లిస్తారు. సో సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా రూల్స్ ప్రకారం ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తయారవుతుంది. 10thలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. ఒకే మార్కులు లేదంటే జీపీఏ ఉంటే వయసును బట్టి ఎంపిక చేస్తారంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళకు ప్రయారిటీ అనేది ఉంటుంది. సో మనకు సెక్యూరిటీ డిపాజిట్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఇందులో మెరిట్ ప్రకారం పోస్ట్కి ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ లేదా ఇతర మార్గాల్లో సమాచారం అందుతుంది, అంటే మెసేజ్ అనేది వస్తుంది, లేదంటే మనకు
మెయిల్ కానీ లేదంటే కాల్ లెటర్ కానీ వస్తుంది. సో సెలెక్టెడ్ అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలించి అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. అయితే అపాయింట్మెంట్ అందుకున్న వారు వారికి కేటాయించిన గ్రామం లేదా ఆవాస పరిధిలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటుకు 100 స్క్వేర్ ఫీట్స్లో అకామిడేషన్ చూడాల్సి ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నిర్వహణకు నెల అలవెన్సులు కూడా ఇస్తుంది. డిపార్ట్మెంట్కి సంబంధించిన మొబైల్స్, ల్యాప్టాప్, ట్యాబ్స్, స్టాంపులు తదితర విలువైన ఎక్విప్మెంట్ అభ్యర్థులకు ఇస్తారు కాబట్టి ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ కింద పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఎంపికైన వాళ్ళు చేయాల్సి ఉంటుంది. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే అవసరం ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే 10th అంటే 10వ తరగతి కంప్యూటర్, అదేవిధంగా కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లతో పాటు పిహెచ్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు దానికి సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రాన్స్జెండర్స్ అయితే వారికి సంబంధించి ధృవపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ముఖ్య సమాచారం చూసినట్లయితే అప్లికేషన్లు అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. ఫీజు అనేది ₹100 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు ఫీజు అనేది ఉండదు. తర్వాత అప్లికేషన్లు ప్రారంభం అనేది జనవరి 27, 2021 నుంచి ఫిబ్రవరి 26, 2021 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో వెబ్సైట్ అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ పోస్టల్ సర్కిల్ .inలో మరియు వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పోస్టల్ డివిజన్ల వారీగా ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కాలంలో డివిజను, తర్వాత బీపీఎం పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏబిపిఎం పోస్టులు ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఏ డివిజన్లో ఎన్ని ఉన్నాయనేది. అయితే తెలంగాణలో కాకుండా ఏపీలో కూడా ఈ పోస్టులు మనకు 2296 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఏ పరిధిలో ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఏ కేటగిరీ వారికి ఎన్ని ఉన్నాయనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 324, ఓబీసీ వారికి 507, పీడబ్ల్యూడి వారికి 96, ఎస్సీ వారికి 279, ఎస్టీ 143, అన్రిజర్వ్డ్ 947, మొత్తం 2296 పోస్టులు ఉన్నాయి. సో ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏపీలో ఉన్నటువంటి పోస్టులకు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్టుకి అర్హులు కాబట్టి మరి మీకు ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు కాబట్టి ఎవరైతే 10వ తరగతిలో ఎక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పోస్ట్ అప్లై చేసుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది పోస్టల్ జాబ్కి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.